అర్హత కలిగి పింఛన్లు రాని వ్యక్తుల వివరాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సేకరించి జాబితాను మండల స్థాయి అధికారులకు పంపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ ఆఫీసులో జెడ్పీ చైర్పర్సన్ శోభ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆసరా, బీడీ కార్మికుల, దివ్యాంగుల పింఛన్లను అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను యాసంగిలో రైతులు సాగు చేసుకుని లాభాలు పొందాలని సూచించారు. పని దొరకనందున వలసలు నివారించుటకై ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజులు పని కల్పించుటకై జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నది. ఈ సంవత్సరం అనగా 2022-23 సంవత్సరంలో జిల్లాలో 39,52,000 పని దినాలు కల్పించడం జరిగింది. ప్రస్తుతం కూలీలకు 257 రూపాయలు దినసరి వేతనంగా చెల్లించడం జరుగుతుంది. సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ప్రస్తుతంగా నిజామాబాద్లోనే ఉంది. సో దానికి మనం ఏర్పాటు చేయాలంటే లాస్ట్ టైం మీటింగ్లో మీరు రేస్ చేసినప్పుడు తర్వాత నేను ఎస్టిమేట్ అది తీపించాను. అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. సో స్టేట్ లెవెల్ ఆఫీస్కి కూడా నేను కనుక్కున్నాను, అది దానికి ఇంకా కేటాయింపులు లేవు. సో ఇప్పుడు ప్రస్తుతంగా అయితే మనం నిజామాబాద్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ వాడుకుంటూనే ముందుకు పోవాల్సి వస్తుంది. కానీ దాని గురించి మేము ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుంటాము. అతి తక్కువ అట్లీస్ట్ మినిమం సాయిల్ టెస్టింగ్ ఏదైనా చేయడానికి లోకల్ లెవెల్లో ఏర్పాటు చేయవచ్చా?